హలో స్టైలిష్ పీపుల్, ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ స్కిన్ కేర్ అండ్ షేరింగ్ మై టాప్ టిప్స్ ఫర్ హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, దిస్ ఇస్ కిషోర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. ఈ వీడియోని 5 పార్ట్స్గా డివైడ్ చేసి మనం డిస్కస్ చేద్దాం. సన్ స్క్రీన్ యూజెస్, స్కిన్ టైప్, స్కిన్ కేర్ రొటీన్ అండ్ హెల్తీ స్కిన్, ఏ స్కిన్కి ఏ ప్రొడక్ట్స్ వాడాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు నేను పూర్తిగా పట్టించుకునే విషయం ఏదైనా ఉంది అంటే అది మాత్రం స్కిన్ కేర్ మాత్రమే. ఎందుకులే, మన స్కిన్ బాగానే ఉంది కదా అని ఫీల్ అయ్యేటోని. మరి అలాంటప్పుడు ఏంది ఈ వీడియో అంటావా? చెప్తా. రోజులాగే ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా చూస్తే ఫేస్ చాలా భయంకరంగా అనిపించింది. ఎందుకంటే నేను సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా. అదే ఇంట్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న మిర్రర్లో వచ్చి చూసుకుంటే ఫేస్ చాలా నార్మల్గానే ఉంది. సరే అని చెప్పేసి బాగానే ఉంది అని చెప్పేసి నేను కూడా పెద్ద పట్టించుకోలేదు. కానీ ఒక 2 days తర్వాత మా ఫ్రెండ్ ఇన్స్టాలో ఒక రీల్ షేర్ చేసింది. ఆ రీల్లో ఏముందంటే, ఈ ఫోటోలో చూపిస్తున్న అతను ఉన్నాడు కదా, అతడు ఒక ట్రక్ డ్రైవర్. ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఫేస్ ఎప్పుడు సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, రైట్ సైడ్ ఎప్పుడు కూడా నీడలో ఉండేది. ఎంత డిఫరెంట్ ఉందో చూసారు కదా. నెక్స్ట్ ఇది చూడు, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్. ఒకరేమో సన్ స్క్రీన్ యూజ్ చేశారు, ఇంకొకరేమో సన్ స్క్రీన్ యూజ్ చేయలేదు. సన్ స్క్రీన్ ఒక్కటి యూజ్ చేయకపోవడం వల్ల ఇద్దరిది ఒకటే ఏజ్ అయినప్పటికీ రైట్ ఆవిడ కంటే లెఫ్ట్ ఆవిడ 11 years ఓల్డర్గా కనిపిస్తుంది. సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడం వల్ల వచ్చే బోనస్ దరిద్రాలు ఇవి: ప్రీ మెచ్యూర్ అగైన్ అండ్ హైపర్ పిగ్మెంటేషన్, స్కిన్ క్యాన్సర్ అండ్ బ్రింకిల్స్. ట్యానింగ్ అనేది చాలా చిన్న విషయం వీటితో కంపేర్ చేస్తే. ఇప్పటికైనా సన్ స్క్రీన్ యూజ్ చేసేటప్పుడు ఈ వీడియో గుర్తు తెచ్చుకో. ఓకే, చాలా సింపుల్గా డిస్కస్ చేద్దాం, కాంప్లికేట్ అస్సలు వద్దు. జనరల్గా స్కిన్ 5 types ఉంటాయి. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. నెంబర్ 1 నార్మల్ స్కిన్, నెంబర్ 2 డ్రై స్కిన్, నెంబర్ 3 ఆయిల్ స్కిన్, నెంబర్ 4 కాంబినేషన్ స్కిన్, నెంబర్ 5 సెన్సిటివ్ స్కిన్. న్యాచురల్ స్కిన్ అనేది ఆయిల్ని మెయింటైన్ చేసి స్మూత్ని, డ్రైని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. డ్రై స్కిన్ ఫల్ఫీగా, రఫ్గా ఉంటుంది. దీంట్లో ఆయిల్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల రెడ్నెస్, ఇరిటేషన్ ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ స్కిన్ అనేది సెబమ్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, షైనీగా ఉంటుంది. యాక్నే ఇంకా బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాంబినేషన్ స్కిన్లో ఆయిల్ ఇంకా డ్రైనెస్ రెండు ఉంటాయి. టీ జోన్లో ఆయిలీ ఉంటాయి, వైల్ చిక్స్ దగ్గర, బియర్డ్ దగ్గర డ్రై వస్తుంది. సెన్సిటివ్ స్కిన్లో ఈజీగా ఇరిటేషన్ వస్తుంది, వెదర్కి రియాక్ట్ అవుతుంది. రెడ్నెస్ ఇంకా ఇరిటేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటో తెలుసుకున్న తర్వాతే మనం స్కిన్ కేర్ కానీ సన్ స్క్రీన్ కానీ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేయాలి. నెక్స్ట్ స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ కేర్ రొటీన్లో 4 types ఉంటాయి: క్లిన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్. క్లిన్సింగ్లో యాక్నిస్ తగ్గకపోయినా కూడా ఫ్రెష్గా, నీట్గా ఉంచుతుంది. టోనింగ్ ఇది మన ఫేస్ని హైడ్రేట్గా ఉంచుతుంది, ఇంకా మన ఫేస్లో ఉన్న డర్టీ అంతా క్లీన్ చేస్తుంది. స్కిన్కి హార్మ్ అయితే చేయదు, న్యాచురల్ లుక్ ఇస్తుంది. మాయిశ్చరింగ్ వచ్చేసి డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది, ఫ్రెష్గా ఉంచుతుంది. ఈ సన్ స్క్రీన్ అనేది సన్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, హీట్ నుంచి కూడా మన స్కిన్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది. గ్లోయింగ్ స్కిన్ అనేది మోస్ట్లీ మన లైఫ్ స్టైల్ మీద బేస్ అయి ఉంటుంది. మన లైఫ్ స్టైల్ బాగుంటే మనం ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఏం చేయకుండా ఆ స్మూత్నెస్ అనేది పక్కా ఉంటుంది. మన లైఫ్ స్టైల్ అంటే ఏంటంటావా? పెద్ద ఏం లేదు, కొంచెం హెల్తీ హ్యాబిట్స్ మనం మెయింటైన్ చేయాలి. రోజు 1 లీటర్ వాటర్ తాగడం ద్వారా మన స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తూ ఉంటుంది. రోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు ఖచ్చితంగా నిద్రపోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి. సన్ స్క్రీన్ కూడా వాడాలి. ఇవన్నీ మన వల్ల కాదులే బ్రో, ఈజీ ప్రాసెస్ ఏమైనా లేదా అంటే ఎస్ ఉంది. సోప్తో అయినా పర్లేదు. డైలీ ఫేస్ వాష్ 4 times చేయాలి. మార్నింగ్ 2 times, ఈవినింగ్ 1 time అండ్ నైట్ పడుకునే ముందు. క్లిన్జింగ్, టోనర్, మాయిశ్చరైజర్ ఇవేం లేకపోయినా సన్ స్క్రీన్ మాత్రం పక్కా వాడాలి. సన్ స్క్రీన్ అనేది మనకు సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. నేను ఇంట్లోనే ఉంటున్నా, నేను వాడాల్సిన అవసరం ఉందా లేదంటే, ఇంట్లో ఉన్నా కూడా మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ మాత్రం ఒక డేలో 3 hours గ్యాప్లో ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనం ఇంట్లో ఉన్న ఖాళీగా అయితే ఉండం కదా, ఫోన్ కానీ, ఇన్స్టా అని, ట్యాబ్ అని, టీవీ అని ఏయో రకరకాలు చూస్తుంటాం. వీటి నుంచి మనకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయ్యి మన స్కిన్ డ్యామేజ్ చేస్తుంది. సన్ స్క్రీన్ వాడినప్పుడు ఆ హీట్ నుంచి ఈ సన్ స్క్రీన్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇలాగే మనం డైలీ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది మనం గమనిస్తాం. ఒక్కొక్కరి ఫేస్కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. పింపుల్స్ ఉన్నవారు యాక్నే స్పాట్స్ క్రీమ్ యూజ్ చేయండి. అదే డార్క్ సర్కిల్స్ ఉంటే అండర్ ఐ క్రీమ్ యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. నైట్ స్కిన్ కేర్ అయితే పక్క ఒక 1 week ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. నైటే ఎందుకు అంటే నైట్ అంతా మన స్కిన్ రెస్ట్ మోడ్లో ఉంటుంది.
మార్నింగ్ లేవగానే ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది. కొంతమంది ఫేసెస్ మార్నింగ్ చూడగానే లడ్డుగా ఫఫీగా ఉంటాయి. వాళ్ళు వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసి ఒక 5 minutes ఉన్న తర్వాత మన ఫేస్ అలా ముంచేయండి. దీనినే ఐస్ థెరపీ అంటారు. యూ ఫీల్ వెరీ ఫ్రెష్. ఎటువంటి ఫేస్కి ఎటువంటి సన్ స్క్రీన్ కానీ సిరం కానీ యూజ్ చేయాలంటే, డల్ స్కిన్కి డార్క్ స్పాట్స్కి యూజ్ విటమిన్ సి సిరం. నెంబర్ 2, ఆయిల్ స్కిన్కి యాక్నెస్ ఉంటే యూజ్ నయాసినమైడ్ సిరం. నెంబర్ 3, వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఉంటే యూజ్ 2% క్యాలిసాలిక్ యాసిడ్ సిరం. నెంబర్ 4, హైడ్రేటెడ్గా ఉంటే హైలారానిక్ యాసిడ్ సిరం. లైన్స్ కానీ వ్రింకిల్స్ కానీ ఉంటే యూజ్ రెటినాల్ సిరం. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు 2 బోనస్ టిప్స్ చెప్తాను. నెంబర్ 1, స్కిన్కి రఫ్గా ఉండే టవల్ అస్సలు యూజ్ చేయవద్దు. స్మూత్గా ఉండే టవల్ మాత్రమే యూజ్ చేయాలి. స్మూత్గా ఉన్న టవల్ వాడుతున్నా అని చెప్పేసి రుద్దయ్యద్దు. జస్ట్ జెంటిల్గా అలా అలా మసాజ్ చేసినట్టు చేయాలి. నెంబర్ 2, హాట్ వాటర్ మ్యాక్సిమం తగ్గించి కొంచెం కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అయిపో బ్రో. అక్కడ మంచి మంచి అవుట్ఫిట్స్తో పోస్ట్ పెట్టా.